హై ఫ్రెండ్స్, ఇది మనకి లాగిటెక్ పెబల్ 2 కాంబో. సో మీరు ఒకవేళ బెస్ట్ రిలయబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లూటూత్ వైర్లెస్ కీబోర్డ్ కోసం చూస్తుంటే కనుక సో మీకు ఈ వీడియో డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని ప్రైస్ డీటెయిల్స్ ఎంత, మనకి యూఎస్ లో ఎంత ఉంది, అట్లాగే మనకి ఇండియాలో ఎంత ఉంది, అట్లాగే మనకి దీనిలో ఉన్న డిఫరెంట్ ఫీచర్స్ ఏంటి, అండ్ ఈ వీడియోలో వీటి గురించి నా ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టైప్. మీరు ఒకవేళ ఈ ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి తెలిపోదాం. ముందుగా మనం ఈ లాగిటెక్ పెబల్ 2 యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. మీరు ఒకవేళ ఇండియాలో కనుక ఇదే కాంబినేషన్ లో తీసుకుంటే మీకు సమ్వేర్ అరౌండ్ 4200 రూపీస్ అయితే పడుతుంది. ఈరోజు మనకి డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు చూస్ చేసుకునే కలర్ ని బట్టి ఇది మనకి 4200 నుంచి 4600 వరకు వ్యారీ అయితే అవుతుంది. మీకు ఒకవేళ వీటి ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్ లో వీటి లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి అయితే తెలుసుకోవచ్చు. నాకు ఇది యూఎస్ లో వచ్చేటప్పటికి $55 పడింది ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. సో ఈ $55 ని నేను ఇండియన్ రూపీస్ కింద కన్వర్ట్ చేస్తే నాకు సమ్వేర్ అరౌండ్ 4600 రూపీస్ అయితే పడుతుంది. మనకి ఇండియాలో అయినా యూఎస్ లో అయినా మనకి ప్రైస్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి ఎటువంటి చేంజెస్ లేవు. సో మీరు ఎక్కడ తీసుకున్నా ఒకటే. ముందుగా మీరు బాక్స్ పైన చూస్తే కనుక మనకి ఇక్కడ పెబల్ 2 కాంబో అని ఉంది. ఇది మనకి బ్లూటూత్ ద్వారా వస్తుంది. అట్లాగే మనకి దీనిలో ఒక డాంగిల్ కూడా వస్తుంది. అట్లాగే మనకి వైర్లెస్ మౌస్ అండ్ కీబోర్డ్ ఎట్లా ఉంటాయి అనేది మీకు ఒక ఇమేజ్ రూపంలో అయితే చూపిస్తున్నాడు. వేరేజ్ మీకు వీటి మోడల్ నెంబర్స్ మీరు కావాలంటే కనుక ఈ మౌస్ ని అండ్ వైర్లెస్ కీబోర్డ్ ని ఇవి రెండింటిని సపరేట్ గా కూడా తీసుకోవచ్చు. వాటి మోడల్ నెంబర్స్ వచ్చి మనకి ఇక్కడైతే డిస్ప్లే చేస్తున్నాడు. మీరు ఈ వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ ని మీకు మల్టిపుల్ డివైసెస్ కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అది ఒక యూనిక్ ఫీచర్ ఈ లాగిటెక్ కీబోర్డ్ అండ్ మౌస్ లో. అండ్ ఇంకా ఫ్రంట్ చూస్తే కనుక మనకి లాగిటెక్ పెబల్ 2 కాంబో అని చెప్పి వీటి డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. మీరు బ్యాక్ సైడ్ చూస్తే కనుక ఈ పెబల్ 2 కాంబో అనేది ఏ ఓఎస్ లకి సపోర్ట్ చేస్తుంది అనేది మనకి ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నాడు. అండ్ ఇందులో ఉన్న కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఇక్కడ లిస్ట్ చేస్తున్నాడు. అండ్ మనకి ఈ బ్లూటూత్ అండ్ మౌస్ మనం వాడినప్పుడు ఒక ఫుల్ ఛార్జింగ్ ఉంటే కనుక మనకి ఎన్ని రోజులు వాడొచ్చు అనే డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడైతే వస్తుంది. సో మనం ముందుగా దీన్ని అన్బాక్స్ అయితే చేద్దాము. సో అన్బాక్సింగ్ వచ్చి చాలా సింపుల్. జస్ట్ మీరు దీన్ని లిఫ్ట్ చేస్తే మనకి ఒక ర్యాపర్ లో అంటే పేపర్ క్లాత్ లో అయితే ఒక కీబోర్డ్ అయితే ఇచ్చాడు. అట్లాగే మనకి దీనిలోనే ఒక మౌస్ అయితే ఇచ్చాడు. ఇందులో కొంత పేపర్ వర్క్ ఇచ్చాడు. తర్వాత మనకి ఈ కీబోర్డ్ అండ్ మౌస్ గురించి కర్మ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి ఇక్కడ బాక్స్ మీద అయితే ఇచ్చాడు. సో మీరు ఇన్స్ట్రక్షన్స్ అయితే చూడొచ్చు. మీకు ఈ కీబోర్డ్ అండ్ మౌస్ కి సంబంధించిన యూఎస్బి టైప్ ఏ పోర్ట్ కావాలంటే కనుక మనకి ఇక్కడైతే ఉంది. అది మనకి మోస్ట్లీ అవసరం లేదు. మీకు ఒకవేళ బ్లూటూత్ మీ డివైస్ కి సపోర్ట్ చేయకపోతే కనుక అప్పుడు ఈ డాంగిల్ యూస్ చేయొచ్చు. బట్ మోస్ట్లీ మనకి అదర్ దెన్ దట్ ఈ డాంగిల్ అయితే అవసరం లేదు. సో ఒకసారి మనం ఈ బాక్స్ అయితే పక్కన పెట్టేద్దాము. ముందుగా మనం ఈ కీబోర్డ్ అండ్ మౌస్ అయితే చూద్దాము. సో కీబోర్డ్ ఓపెన్ చేస్తే కనుక మనకి దీన్ని కంప్లీట్ గా ఒక పేపర్ లో అయితే ర్యాప్ చేసి ఉంచాడు. సో దీన్ని పక్కన పెడదాం. ఇది మనకి కీబోర్డ్. అండ్ వేరే మౌస్ వచ్చేటప్పటికి అది కూడా అంతే, ఒక కైండ్ ఆఫ్ చిన్న బ్యాగ్ టైప్ ఉంది. ఇది కూడా పేపర్ క్లాత్ తోటే ఉంది. సో దీనిలో మనకి మౌస్ అయితే ఉంది. తర్వాత ఈ కీబోర్డ్ అండ్ మౌస్ గురించి నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ వస్తే నాకు ముందుగా ఈ కలర్ అయితే బాగా నచ్చింది. ఇది వచ్చి మనకి రోజ్ కలర్ అంటారు. సో మీకు ఇందులో 2 to 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి వైట్ కలర్, ఇంకొకటి వచ్చి గ్రాఫైట్ కలర్ ఉంది, ఇంకోటి వైట్ మీద బ్లూ కీస్ తోటి ఉన్నాయి అనమాట, ఇంకొకటి బ్లూ కలర్ ఉంది. సో మీకు ఇండియాలో అయితే ఈ కలర్ చాయిసెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. మనకి యూఎస్ లో వచ్చేటప్పటికి ఓన్లీ 3 కలర్ చాయిస్ ఉన్నాయి. సో ఈ కలర్స్ కూడా మనకి మ్యాట్ ఫినిషింగ్ లో అయితే వస్తాయి. సో మీకు షైనింగ్ అయితే ఉండదు. అదొకటి బాగా నచ్చింది యాక్చువల్లీ. సో దీని బిల్డ్ క్వాలిటీ కూడా మనకి కంప్లీట్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ. అండ్ కీస్ వచ్చేటప్పటికి చాలా సాఫ్ట్ కీస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ కీబోర్డ్ అండ్ మౌస్ చూడడానికి అయితే ప్రీమియం లుక్ ఉంది. అండ్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి యాక్చువల్లీ. మౌస్ కూడా మనకి ఆల్మోస్ట్ సేమ్ ఉంది. సో మీరు చూస్తే కనుక యాపిల్ మౌస్ ఎంత అయితే ఉందో సేమ్ సైజ్ అయితే ఉన్నదన్నమాట. సో యాపిల్ మౌస్ తో కంపేర్ చేస్తే ఇది మనకి ఇట్లా ఉంటుంది. మీరు ఇక్కడైతే చూడొచ్చు. అండ్ మోస్ట్లీ మౌస్ కూడా మనకి చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ మోర్ ఓవర్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి దీని ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి, వీటికి సంబంధించిన బటన్స్ ఉన్నాయి. అండ్ ఇందులో ఫ్యాన్సీ ఏం లేదు. కీబోర్డ్ లో మనకి లెఫ్ట్ క్లిక్ ఉంది, రైట్ క్లిక్ ఉంది, అట్లాగే మధ్యలో మనకి ఒక స్క్రోలింగ్ బార్ అయితే ఉంది. సో యూస్ చేయడానికి నాకు చాలా బాగుంది కానీ బట్ ఈ మౌస్ క్లిక్ చేసినప్పుడు మనకి సౌండ్ అయితే రావట్లేదు. సో అదొకటి కొంచెం ట్రెడిషనల్ మౌస్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. డిఫరెంట్ ఇన్ ద సెన్స్ నాకైతే నచ్చలేదు. ఎందుకంటే నాకు ఈ క్లిక్స్ వస్తే నాకు బాగా నచ్చుతుంది. ఈవెన్ మీకు యాపిల్ మ్యాజిక్ మౌస్ లో కూడా మీకు క్లిక్స్ ఉంటాయి చూడండి. సో అట్లాగే క్లిక్స్ వస్తాయి. ఇందులో వచ్చేటప్పటికి నేను ఆ క్లిక్స్ అయితే చూడలేదు. ఇంకా వెయిట్ డీటెయిల్స్ విషయానికి వస్తే కీబోర్డ్ వచ్చేటప్పటికి మనకి 415 గ్రామ్స్ అయితే పడుతుంది ఇంక్లూడింగ్ బ్యాటరీస్. వేరే మనకి మౌస్ వచ్చేటప్పటికి ఓన్లీ 76 గ్రామ్స్ మాత్రమే పడుతుంది. ఈ మౌస్ అండ్ కీబోర్డ్ ని మీరు మల్టిపుల్ గ్యాడ్జెట్స్ కి అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు విండోస్ మెషిన్ ఉన్నా, మ్యాక్ మెషిన్ ఉన్నా, ఐప్యాడ్ అయినా, ఐఫోన్ అయినా, లేకపోతే క్రోమ్ బుక్స్ అయినా ఏదైనా సరే మీరు ఈ కీబోర్డ్ అండ్ మౌస్ అయితే బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయొచ్చు. తర్వాత ఈ మౌస్ అండ్ కీబోర్డ్స్ లో ఉన్న బ్యాటరీస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ముందుగా మనకి కీబోర్డ్ లో విషయానికి వస్తే
కనుక ఇందులో మనకి 2 AAA బ్యాటరీస్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఈ బ్యాటరీస్ వచ్చి మీరు ఈ బ్యాక్ సైడ్ అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కొత్త బ్యాటరీస్ ఇన్సర్ట్ చేస్తే కనుక మీకు అప్ టు 36 months వరకు దీన్ని యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. బట్ నా దృష్టిలో ఏంటంటే డిపెండ్స్ మీరు ఎంత వరకు యూజ్ చేస్తారన్న దాన్ని బట్టి ఈ బ్యాటరీస్ అయితే వస్తాయి. బట్ నాకు తెలిసినంత వరకు మినిమం ఒక 1.5 year 2 years వస్తే మనకి టూ గుడ్ అన్నట్టు చెప్పుకోవచ్చు. వేరే మనకి మౌస్ విషయానికి వస్తే కనుక ఇందులో ఓన్లీ 1 AA బ్యాటరీ అయితే ఉంటుంది. సో అది మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీని లైఫ్ స్పాన్ వచ్చేటప్పటికి వీళ్ళు 24 months అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ మనకి 2 years. సో ఇది కూడా అంతే, డిపెండ్స్ ఆన్ మీరు మౌస్ ఎంత ఫ్రీక్వెంట్ గా వాడుతున్నారో అన్న దాన్ని బట్టి మీకు ఈ లైఫ్ ఫ్యాన్ అయితే ఉంటుంది. అండ్ మోరోవర్ నాకు ఇది ఒకటి నచ్చలేదు, ఈ డెప్ వచ్చేటప్పటికి మరీ ప్లాస్టిక్ ఉంది. సో దీన్ని మీరు జస్ట్ సింపుల్ గా దీనికి ఇట్లా అతికిస్తే దీని మీద ఇట్లాగా అతికిపోయి ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఈ మౌస్ అండ్ కీబోర్డ్ లో ఉన్న ఇంకొక స్పెషల్ ఏంటంటే దీనిలో మనకి లాగి ఆప్షన్స్ ప్లస్ అనే ఒక యాప్ ఉంటుంది. సో ఈ యాప్ యూజ్ చేసి మీరు ఈ మౌస్ అండ్ కీబోర్డ్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇది మీరు విండోస్ లో గానీ మ్యాక్ లో గానీ ఎక్కడైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి యాప్ ఇంటర్ఫేస్ వచ్చేటప్పటికి చాలా క్లీన్ గా ఉంది. మీరు ఈ మౌస్ ని గానీ కీబోర్డ్ ని గానీ కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే ఈ యాప్ ని యూజ్ చేసి మాత్రమే మీరు కస్టమైజ్ చేసుకోగలరు. మీరు మళ్ళీ కావాలంటే గనక ఈచ్ యాప్ ని ఒక సాఫ్ట్వేర్ లో మీకు ఒకవేళ ఈ కీస్ ని సపరేట్ గా కాన్ఫిగర్ చేసుకోవాలనుకుంటే గనక చేసుకోవచ్చు, అంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ ఈ మౌస్ తో అయితే పెద్ద కస్టమైజ్ చేసుకోవడానికి అయితే ఏం లేదు. కానీ మీరు ఒకవేళ లాగిటెక్ MX మాస్టర్ 3 యూజ్ చేస్తే గనక దీన్ని మీరు డిఫరెంట్ యాప్స్ కి సంబంధించినట్టు డిఫరెంట్ గా అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు ఎడిటింగ్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నప్పుడు ఒక రకంగా, అండ్ మోరోవర్ దీనిలో ఉన్న బటన్స్ కూడా మనకి ఎక్కువ ఉంటాయి. బట్ కాకపోతే మనకి ఈ మౌస్ అండ్ కీబోర్డ్ వచ్చేటప్పటికి ఒక్కొక్కటి 10,000 పడుతుంది. వేరేజ్ మనకి ఇవి రెండు కలిపి దగ్గరగా 2,500 లో అయితే వచ్చేస్తాయి. నేను ఈ MX మాస్టర్ కీబోర్డ్ అండ్ మౌస్ వచ్చేటప్పటికి నేను నెక్స్ట్ మంత్ అయితే మీకు రివ్యూ పెడతాను. సో మోస్ట్లీ మీరు ఒకవేళ ఎడిటర్ కాదు, నార్మల్ గా మీరు రెగ్యులర్ యూస్ కోసం యూజ్ చేస్తున్నారంటే గనక మీకు ఈ కీబోర్డ్ అండ్ మౌస్ వచ్చేటప్పటికి మోర్ దెన్ ఎనఫ్. తర్వాత మనకి ఈ కీబోర్డ్ లో టైపింగ్ వచ్చేటప్పటికి చాలా బాగుంది. యాక్చువల్లీ మనకి ఈ కీస్ మధ్యన డిస్టెన్స్ కూడా మనకి పర్వాలేదు, బానే ఉంది. అండ్ రౌండ్ బటన్స్ ఉన్నాయి. ఇనిషియల్ గా నేను చూసినప్పుడు మనకి రౌండెడ్ బటన్స్ వస్తే కనుక కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అండ్ కీ ట్రావెల్ తక్కువ ఉంటుందేమో అనుకున్నాను. బట్ కీ ట్రావెల్ గానీ లేకపోతే మీరు ప్రెస్ చేసినప్పుడు ఆ ఫీల్ గానీ మనకి చాలా బాగుంది. అండ్ మోరోవర్ ఈ కీబోర్డ్ వచ్చేటప్పటికి చాలా సైలెంట్ ఉంటుంది. మనకి ట్రెడిషనల్ కీబోర్డ్ లాగా మనకి సౌండ్ అయితే రాదు. తర్వాత మనకి మీకు ఇందులో కావాల్సిన అన్ని ఫంక్షన్ కీస్ ఈ పైన ఉన్నాయి. ఈ ఫంక్షన్ కీస్ దీనికైతే కాదు, ఈ ఫంక్షన్ కీస్ అన్నిటిని మీరు సపరేట్ గా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వేరే మీకు ఇక్కడ 3 వైట్ కలర్ బటన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 వైట్ కలర్ బటన్స్ మీ త్రూ 3 డివైసెస్ కి స్విచ్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. వేరే మనకి మౌస్ విషయానికి వస్తే కనుక మౌస్ మనకి మోస్ట్లీ యాపిల్ మ్యాజిక్ మౌస్ లో ఎట్లా ఉంటుందో సిమిలర్ కైండ్ ఆఫ్ మౌస్ అయితే ఉంది. సో నాకు రెగ్యులర్ ట్రెడిషనల్ మౌస్ అయితే నాకు బాగా నచ్చుతుంది కంపేర్ టు మనకి ఈ సైజ్ మౌస్ కన్నా. మీలో ఎవరైనా ట్రెడిషనల్ మౌస్ కావాలనుకుంటే కనుక ఈ మౌస్ ని అవాయిడ్ చేయండి. మేబీ కీబోర్డ్ ఒకదానే తీసుకోండి. ఒకవేళ లేదు మీకు ఇవి రెండు మనకి యూనిక్ గా ఉన్నాయి, బాగున్నాయి అనుకుంటే కనుక మీరు యూజ్ చేయొచ్చు. బట్ ఇది మనకి రెగ్యులర్ మౌస్, దీనిలో మీకు కస్టమైజ్ చేసుకోవడానికి పెద్ద బటన్స్ ఏం లేవు. మీకు ఓన్లీ ఈ వీల్ దగ్గర ఒక బటన్ అయితే ఇచ్చాడు. ఈ బటన్ ప్రెస్ చేస్తే కనుక మీకు కావాలంటే స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ లాంటివి, లేకపోతే ఏదైనా సింపుల్ కాపీ పేస్ట్ చేయాలనుకుంటే కనుక కాపీ చేయాలంటే ఇట్లాగా మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ కీబోర్డ్ అండ్ మౌస్ లో నాకు బాగా నచ్చినవి నేను ఇందాక చెప్పినట్టు మల్టీ డివైస్ పేరింగ్. సో మీరు ఈ కీబోర్డ్ అండ్ మౌస్ ని మల్టిపుల్ డివైసెస్ కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అప్ టు ఐ థింక్ 3 మెషిన్స్ వరకు కనెక్ట్ చేసుకోవచ్చు. నేను వచ్చి ఈ మౌస్ అండ్ కీబోర్డ్ ని నా iMac కి అట్ ద సేమ్ టైం నా iPad కి కూడా కనెక్ట్ చేశాను. సో మీకు ఇక్కడ పైన 3 బటన్స్ ఇచ్చారు చూసారా, ఈ 3 బటన్స్ లో ఒక్కొక్క బటన్ ని ఒక్కొక్క మెషిన్ కి అయితే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అట్లాగే మౌస్ కూడా అంతే, మీకు బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి 3 బటన్స్ ఇచ్చాడు. సో ఏ బటన్ ని దానికనమాట 1 బటన్ వస్తే కనుక ఒక డివైస్ కి, సెకండ్ బటన్ వచ్చేటప్పటికి 2 డివైస్ కి, మూడో బటన్ వచ్చేటప్పటికి 3 డివైస్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ ఇటు వైర్లెస్ రేంజ్ వచ్చేటప్పటికి మనకి అప్ టు 10 meters వరకు సపోర్ట్ చేస్తుంది. వేరేజ్ మనకి అంటిల్ లైక్ 32 feet వరకు అనమాట. సో మనకి ఇది ప్రిటీ గుడ్ డిస్టెన్స్. మీరు ఒకవేళ కనెక్ట్ చేసి మీ మౌస్ కానీ కీబోర్డ్ కానీ మీ సిస్టమ్ కి దూరంగా ఉన్నా మీరు దీన్ని యాక్సెస్ అయితే చేయొచ్చు. నేను నా పర్సనల్ యూస్ కోసం లేదా నా ప్రొఫెషనల్ యూస్ కోసం నేను మల్టిపుల్ ల్యాప్టాప్స్ కనెక్ట్ అయ్యాల్సి ఉంటుంది. నా ఆఫీస్ కి ఒక ల్యాప్టాప్, నా పర్సనల్ ల్యాప్టాప్, అట్లాగే నా iPad ఉంటుంది. ఈ మూడిటిని నా ఒకదాన్ని నా ఒక కీని వచ్చి నా పర్సనల్ ల్యాప్టాప్ కి, ఇంకొక దాన్ని వచ్చి నా ఆఫీస్ ల్యాప్టాప్ కి, ఇంకొకటి వచ్చి నా iPad కి కనెక్ట్ చేసుకోవచ్చు. సో నాకు 3 మౌస్ అండ్ కీబోర్డ్స్ అయితే అవసరం లేదు. ఒక మౌస్ అండ్ కీబోర్డ్ ఉంటే నేను మొత్తం 3 వాటికి కనెక్ట్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. ఇంకా వీటి గురించి నా ఫైనల్ థాట్స్ విషయానికి వస్తే కనుక ముందుగా నాకు బాగా నచ్చింది దీని డిజైన్ అండ్ కలర్. డిజైన్ మనకి చూడడానికి చాలా సింపుల్ ఉంది. కీస్ వచ్చేటప్పటికి రౌండ్ లో ఉన్నాయి కాబట్టి డిజైన్ వైజ్ చాలా బాగుంది అనిపించింది. రెగ్యులర్ ట్రెడిషనల్ కీబోర్డ్ అండ్ మౌస్ కన్నా ఇది కొంచెం యూనిక్ గా కనిపిస్తుంది. అండ్ తర్వాత వచ్చేటప్పటికి వీటి కలర్స్ మీరు ఒకవేళ గ్రాఫైట్ కానీ వైట్ కలర్ కానీ తీసుకుంటే పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. కానీ మీరు ఒకవేళ ఇది రోజ్ కలర్ గానీ లేదా బ్లూ కలర్ గానీ తీసుకుంటే కనుక మీకు వాటి కలర్స్ వచ్చేటప్పటికి చాలా బాగున్నాయి యాక్చువల్లీ. అండ్ దాంతో పాటు మీకు మౌస్ కూడా అదే కలర్
కలర్ లో వస్తుంది, అది ఇంకా బాగుంది యాక్చువల్లీ. మీరు ఒకవేళ రెగ్యులర్ ట్రెడిషనల్ మౌస్ అండ్ కీబోర్డ్ తీసుకునే బదులు మేబీ కొంచెం ఎక్కువైనా సరే ఇవి తీసుకోవడం అయితే బెటర్ అనేది నా ఒపీనియన్. సో మీకు ఈ కీబోర్డ్ అండ్ మౌస్ ఎట్లా ఉందనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. సో ఇదండి మనకి కంప్లీట్ గా లాగిటెక్ పెబల్ 2 కాంబో కీబోర్డ్ అండ్ మౌస్ గురించి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. బై.